కార్తీక పురాణము 13వ రోజు పారాయణము 13వ అధ్యాయము. కార్తీక ద్వాదశి మహత్యము సువీర శృతకీర్తి కథ. వశిష్ఠుడిట్లు చెప్పెను. జనకరాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనసుతో వినుము. ఆ ధర్మములన్నీయు ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నీయు చేయదగినవి. చేయని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాట కోరువారును నరక భయము గలవారును ఈ ధర్మములను తప్పక చేయవలెను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్నానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుట, ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనమును చేయించి దక్షిణ ఇచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనమును చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రి జపఫలములు వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రి జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యము కాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, 100 దిగుడు బావులు, 100 బావులు త్రవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణునకు ఉపనయనము చేయించిన పుణ్యములో 16వ వంతుకు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయన దానము చేసి తరువాత మాఘమాసందు గాని వైశాఖ మాసందు గాని ఉపనయనమును చేయించవలయును. సాధువులు, స్తోత్రీయులు అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనమును చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలెను. అట్లు చేసిన ఎడల కలిగెడి ఫలమును చెప్పుటకు భూమి యందు కాని స్వర్గమందు కాని ఎవ్వనికి సామర్థ్యం కలదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రయు దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఉపనయనమును, వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానమాచరించువాడు తన పాప విముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును. ఓ జనకరాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి కలదు, చెప్పెదను. సావధానవుడై వినుము. ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడు అనే రాజు కలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయోగము వలన దాయాదుల చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై 6వ ఏష ఆత్మనో యత్పత్నీత అను స్తృతుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై దుఃఖించుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యయు కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి ఆయను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాల యందు ఆమె సుందరి అయిన ఒక కన్యను కనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము అందు సంతాన సంభవము, సంతాన పోషణకు ధనము
లేకుండుట మొదలైన వాటిని తలుచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్య వశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరములు వయస్సు వచ్చినది. మనస్సుకు బహు రమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు, సువీరా, నీ కూతురును నాకిచ్చి వివాహము చేయుము అని యాచించెను. ఆ మాట విని రాజు, ముని కుమారక, నేను దరిద్రుడను కనుక నేను కోరినంత ధనమును నీవు ఇచ్చితే ఈ కన్యను నీకిచ్చెదను. ఓ జనక మహారాజా, ఈ మాట విని మునికుమారుడు ఆ కన్య యందుండు కోరికతో రాజుతో ఇట్లనెను. ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చెదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పెను. ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసెదను అని అనెను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునకిచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను. ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యకును విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును, దానితో నా జన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను. రాజిట్లు తలుచుచుండగా పూర్వపుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల మందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును చూచెను. చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయి, నీవెవ్వడవు? ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు? చెప్పుము అని అడిగెను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్య వియోగముతో సమానమైన వియోగ దుఃఖము లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాఖ మూల ఫలాదులను భుజింపు. ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇంకా ఏమి వినగోరితివో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమును విని యతి ఇట్లు అనెను. రాజా, ఎంత పని చేసితివి? మూడుని వలె పాపములను సంపాదించుకుంటివి. కన్యాద్రవ్యము చే జీవించువాడు యమలోకమందు అసిపత్రవన మను నరకములో నివసించును. కన్యాద్రవ్యము చేత దేవ ఋషి పితరులను తృప్తి చేయుచున్నవానికి పితృదేవతలు ప్రతి జన్మమునందు ఇతనికి పుత్రులు కలుగకుండుగాక అని శాపమునిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వలన జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది. కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చట చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్షమందు ఈ రెండవ కూతురునకు
బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకును దానమిచ్చి వివాహము చేయుము. కార్తీక మాసమందు విద్యా తేజ శీలయుక్తుడైన వరుణకు కన్యాదానము చేసినవాడు గంగా నది సమస్త తీర్థములందు స్నానదానములు చేసెడివాడు పొందెడి ఫలమును యథోక్త దక్షిణయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందెడి ఫలమును పొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరుడితో నీచుడై ధనాసతో ఇట్లనియే, బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్ర ఆరాధులు, గృహక్షేత్రాదులు, వస్త్ర అలంకరణ ఆరాధులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను కానీ ధర్మమనగా ఏమిటి, పుణ్యలోకమనగా ఏమిటి, దానమనగా ఏమిటి, ఫలమనగా ఏమిటి? ఎట్లయినా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము. నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చువానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందెదను. నీకెందుకు, నీ దారిన నీవు పొమ్ము. ఆ మాటలు విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయెను. తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొని పోయిరి. అచ్చట యముడు వానిని చూసి కళ్ళెర్రజేసి అనేక నరకములందు యాతనలను బంధించి అసిపత్ర వనమందు రాజును రాజు పితరులను కూడా పడవేచుండెను. అసిపత్రమును అనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడిన చిక్కని వనము. ఈ సువీరుని వంశమందు శృతకీర్తి అనువాడొకడు సమస్త ధర్మములను 100 యజ్ఞములను చేసి ధర్మముగా రాజ్యపాలనము కావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. ఈ శృతకీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గము నుండు తాను నరకమున పడి యమయాతనలను నొందుచు ఒకనాడు ఇది ఏమి అన్యాయము, పుణ్యము చేసిన నన్ను యమలోకముందుంచిన వారిని విచారించుకుని ధైర్యముతో యమునితో ఇట్లనెను, సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములు అన్నీయు వృధాగా పోయినవే. ఇది కాక స్వర్గమందున్న నాకు నరకమున పడుటకు ఎందుకు కలిగినది? శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు ఇలా పలికెను, శృతకీర్తి, నీవన్న మాట సత్యమే గాని నీ వంశస్థుడు సువీరుడను వాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమి యందు దుష్ట యోనులందు జన్మించెదరు. శృతకీర్తి వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్దయున్నది. దానికింకా వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదానము పెండ్లి చేయుము. కార్తీక మాసమందు సర్వాలంకార యుక్తమైన కన్యకను వరుణికిచ్చువాడు లోకాధిపతి అగును. శాస్త్ర ప్రకారం కన్యాదానం ప్రశస్తము. అట్లు కన్యాదానం చేయుటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధనదాత అగును, లోకాధిపతి అగును. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి కన్యకను తీసుకొని వరుణకిచ్చి వివాహము చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందును. కాబట్టి శీఘ్రంగా పోయి బ్రాహ్మణులకు
కన్యామూల్యము ఇమ్ము. దాని చేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషించుతురు. శృతకీర్తి యముని మాట విని అట్లే అని యమునకు వందనం ఆచరించి నర్మదా నది తీరమందున్న కన్యకను సువర్ణాభరణములతో కార్తీక శుక్ల పక్షమందు ఈశ్వర ప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను. ఆ పుణ్య మహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండెను. తరువాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దానిచేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి. తనను తాను యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానమాచరించువాడు విగత పాపుడగును. ఇందుకు సందేహము లేదు. కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసిరి ఎని వారి పుణ్యమునకు అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతమాచరించువాడు హరి సాయుధ్యమును పొందును. ఇది నిజము, నా మాట నమ్ముము. ఈ ప్రకారముగా కార్తీక వ్రతము ఆచరించని వారు రౌరవ నరకమును పొందుదురు. మీకు గనక కార్తీక పురాణములోని 13వ రోజు పారాయణం గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.